ఈ కళలు పోషించే వాళ్ళు, కళ అభిమానించే వాళ్ళకి చాలా బాధ అనిపించింది. ఆ పాటలు వింట పెట్టారు, ఆ సంగీతం వింట పెట్టారు, ఆ నాటికలు ఎట్లా చూడాలి, లేదా నంది అవార్డ్స్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా కొత్త రాష్ట్రంలో సాధ్యమా ఏంటి అనుకున్నాం. నవ్యాంధ్రప్రదేశ్లో ఈ ఐలాపురం వేదికగా నిజంగా చెప్పాలి, మీకు ఓటర్లు కూడా మెచ్చుకోవాలి. ఎప్పుడు అడిగినా వీరికి ఇస్తున్నట్టున్నారు. వెంకయ్య గారు కూడా మాతో పాటు ఎమ్మెల్సీ, ఆయన పెద్ద మనసు, మంచి పెద్ద మనిషి ఆయన. అందరూ కూడా ఇక్కడ ఆప్యాయంగా పలకరిస్తారు. అందరూ కూడా మా వెంకన్న గారు వీళ్ళంతా కూడా మేము వచ్చామంటాం. ఈరోజు ఈ పాటలు వెళ్ళేదండి మీ అందరికీ కూడా. మా సంగీత కళాకారులు కూడా ఇక్కడే ఉన్నారు, మా లైబ్రరీలో అన్ని స్పాన్సర్స్ కూడా రావాల్సి ఉంది. మా అరుణ్ గారు ఇక్కడ నుంచి, అరుణ్ గారు మీరు కూడా రావాలి. మన గుంటూరులో కూడా ఇలాంటివి పెట్టించారు, మీరు కూడా వస్తూ ఉండండి. నేను ఎక్కువగా వస్తుంటాను మీ ఫంక్షన్స్కి, చాలా బాగా. అందరూ కూడా మీరందరూ కూడా మంచిగా స్పాన్సర్ చేస్తున్నారు, అందుకని చాలా సంతోషం ఉంది నాకు. ఎందుకనంటే మేము మర్చిపోతామేమో ఈ కళలను ఎట్లాగా అనుకున్నాం, అట్లాంటిది మాకు చూపిస్తున్నారు ఇక్కడ. మీరు హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, మీరు ఇక్కడే హైదరాబాద్ అనుకోండి, అంతకన్నా బాగా అనుకోండి. ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఇక్కడ అని చెప్పినారు. విజయలక్ష్మి గారు చేసేటువంటి సేవలకు అని ఇందాక తొలపాటి వారు చెప్పారు. ఎందుకంటే ఆయన చూస్తున్నారు, ఆయన ఎక్కువగా సభాధ్యక్షులు, ముఖ్య అతిథి, మమ్మల్ని కూడా పిలుస్తుంటారు. కాబట్టి కుటుంబరావు గారు చెప్పినట్లుగా ఆమె సార్థకం చేయాలంటే ఒక మహానటి గురించి ఆయన ఎక్కువ చెప్పారు. ఎక్కువగా ఇంకా చెప్పచ్చు, ఇంకెంతైనా చెప్పగలరు ఆయన. పాపం టైం లేదని మనం కుదించడం జరిగింది. ఆయన గొప్ప నటి. ఆమె పెదవి విరుపులో, కంటి చూపులో, కన్నీటి ధారలో చిరునవ్వులు చిందిస్తూనే కాకుండా పక్కపక్క నవ్వినా, చిరునవ్వులు చిందించిన, ఆమె డైలాగ్ పలికిన, ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పోటీగా నటించినటువంటి ఒక స్త్రీ నటీమణి, మొదటి నటీమణి, మహానటి. సన్మానాలు, సత్కారాలు నేను చేయడమే తప్ప నేను చేయించుకోవడం జరగలేదు. మొట్టమొదటిసారిగా మా తమ్ముడు మాసపత్ర శ్రీనివాస్ గారు, మా నారాయణశెట్టి శ్రీహరి గారు అందరూ ఒక కుటుంబంలాగా కలిసి ఉండేవాళ్ళం. అక్క ఫస్ట్ కార్యక్రమం నీ పుట్టినరోజు నాడు చెయ్యాలి అని అతను పట్టుబట్టి కార్యక్రమం చేశారు. కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా మా తొల్లపాటి కుటుంబరావు గారు, మా నన్నప్రేమి రాజకుమారి గారు, మా చలమాశెట్టి రామానుజయ్య గారికి మేము మొన్న మేలోనే మహానటి సావిత్రి గారు జాతీయ పురస్కారాన్ని అందజేస్తామండి. ఆయన అలాగే చెనకాల అరుణ్ గారు నేను ఇవాళ చూశాను. కానీ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో మినిస్టర్గా చేసినప్పుడు మేము చూసాము. అలాంటి గొప్ప వ్యక్తులందరూ ఈ కార్యక్రమం రావడం, అలాగే ముఖ్యంగా గుమ్మడి గోపాలకృష్ణ గారు. నిజంగా నేను ఫస్ట్ టైం ఆయన చూస్తున్నానండి, కానీ ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఇక ముందు కూడా మేము చేయబోయే కార్యక్రమాలు కూడా, నాటకాల్లో కూడా నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి మేము సన్మానాలు, సత్కారాలు చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఆశీర్వాదం కూడా మాకు కావాలి. అలాగే ఇప్పుడు డాన్స్ చేసిన పిల్లలు కూడా ఘంటసాల పవన్ శిష్య బృందంలో నాకు మొదటి నుంచి నేను దగ్గర వాళ్ళ పిల్లలకి 700-800 మంది పిల్లలకి నేను సన్మానం చేయడం జరిగిందండి. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నేను, మా శ్రీహరి గారు, మాసాభత్తుల శ్రీనివాస్, మేమందరూ రుణపడి ఉంటాము. సో ఇక ముందు కూడా మా అక్క చెప్పినట్టుగా ఇంకా కార్యక్రమాలు, ఇంకా పెద్ద కార్యక్రమాలుగా చేస్తూ ఇదే విజయవాడ నగరంలో ఒక రవీంద్ర భారతి మర్చిపోయాము, విజయవాడ మాకు చాలా గొప్పది అనే విధంగా నేను తీసుకురావడానికి నేను, మా గౌరవాధ్యక్షుడు ప్రభల్ శ్రీనివాస్ గారు, మా కమిటీ సభ్యులు అందరం కలిసి మేము ఒక నిర్ణయం తీసుకొని ముందు కార్యక్రమాలు చేస్తాం. ఒకసారి మా ప్రభల్ శ్రీనివాస్ గారు, మా గౌరవాధ్యక్షుల్ని, మా కమిటీ సభ్యులు కిషోర్, కమిటీ సభ్యులందరూ వేరే మీద రండి. ఎందుకంటే వీళ్ళని నేను పరిచయం చేయాలి. నాకు నా తల్లిదండ్రులు ఎంతో, నాకు ఒక కంటి కింద వీళ్ళందరూ నా కుటుంబంతో కలిసి నడుస్తున్నాం. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మా ఐలాపురం శ్రీదేవి గారు, మా కోట ఆంజనేయ శాస్త్రి గారు, మా జ్యోతి గారు, మా కేసీఆర్ కృష్ణారావు గారు, దూపాడి శ్రీదేవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన కోనాడు అశోక్ సూర్య గారు, అలాగే మా పైడిపాటి వెంకన్న, మా ఎంఎస్ నారాయణ,
అలాగే మాకు బాగా నేనంటే బాగా అభిమానించే మా దుర్గా నాగమణి ఎటువంటి కార్యక్రమాలు సరే ముందు నేను వస్తానని చెప్పి ముందు వరుసలో కూర్చునేవాళ్ళు. అలాగే ఇంక మా డోర్పతి శంకరరావు గారు, నేను ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం నుంచి నేను ఆయనతో నా పరిచయం, నా కార్యక్రమం మొదలైనవి. సార్ మాసాపత్ర శ్రీనివాస్ గారు నేను ఒక మాట చెప్తున్నా, నేను ఇదే లాస్ట్ సన్మానం అంటే నేను సన్మానాలకు వెళ్ళను, కానీ సన్మానం చేస్తాను నా కార్యక్రమాల ద్వారా. మీకు ఆ అవకాశం ఒకరికి ఇచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. భవిష్యత్తులో చాలా ఉంది మీకు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రముఖ డాక్టర్ గారు శ్రీమతి సనకా నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గారికి అట్లాగే ఈ యొక్క టేస్ట్ ఆర్ట్స్ అకాడమీ పెద్దలందరికీ, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి వారికి, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు. మా అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు